అనకాపల్లి పట్టణం జీవీఎంసీ 82వ వార్డు విజయరామరాజుపేటలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం. పాత 1, 2, 33, 34 మున్సిపల్ వార్డుల 3 పార్టీల శ్రేణులతో ఆత్మీయ సమావేశం. భావితరాల భవిష్యత్తు కోసం యువత కూటమి పార్టీలకు అండగా ఉండాలి. టీడీపీ జనసేన బీజేపీ సంయుక్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైకాపా తొలగించిన పేదల పెన్షన్లు పునరుద్ధరిస్తాం. 82వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పోలారపు త్రినాథ్ అధ్యక్షతన సమావేశం. టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం రాష్ట్రాభివృద్ధికి చారిత్రాత్మక అవసరం. మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రివర్యులు ఉమ్మడి అభ్యర్థి కోనతాల రామకృష్ణ, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీప్. ఎంత మైండ్గా మాట్లాడా చూడండి. 200 ఎకరాల భూమి కొనుగోలు ఇక్కడ మెడికల్ కాలేజీ మన గుండాల దగ్గరికి వస్తే ఆ మెడికల్ కాలేజీ మీద అయినా కోర్టులో కేసు ఇచ్చి ఆ మెడికల్ కాలేజీ తీసుకెళ్లి మా భూమి మధ్య పెట్టుకోడు. ఆయన ఆస్తి వాల్యూ పెరగాలి. మధ్య నిషేధం చేసేకే నేను మిమ్మల్ని ఓటు అడుగుతాను అన్నాడు. ఏమ్మా మీరు కూడా వినేవాళ్ళు. ఈ రోజు మద్య నిషేధం కాదు కదా, గతంలో వచ్చినటువంటి ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం మధ్య మీద వస్తుంది. ఆ మధ్య కూడా వ్యాపారం ఎవరు చేస్తున్నారు? స్వయంగా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఈ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళే డిస్టరీస్ రాష్ట్రం నుండి కూడా వాళ్ళే తీసుకున్నారు. బ్రాండ్స్ అన్ని కూడా వాళ్ళే. ఈ రోజు రేట్లు ఎందుకు పెంచాలని చెప్తున్నారు? రేట్లు పెంచితే రావడం తగ్గిపోద్దని చెప్తున్నారు. అది కాదు రాష్ట్రం. ఆయన సొంత కంపెనీ కాబట్టి రేట్లు పెంచితే ఆయనకు లాభాలు ఎక్కువ వస్తాయి. ప్రభుత్వానికి 20,000 కోట్లు వస్తే ఆయనకు ఒక 20,000 కోట్లు వస్తుంది ఒక మధ్యాహ్నంలోనే. ఇటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అందులో తప్పనిసరిగా ఏదైతే